మనసే చెదిరిందా, ఓ లూలి లూలి లైలి లైలా, అయ్యా నేను ఇంకో లైలా మజనులా అని పాడితే నేను ఆ లైన్ పట్టుకునే నేను డైరెక్ట్ అవ్వడానికి వచ్చాను సార్. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరికి తెలీదు. ఈడికన్నా పెద్దోడు అవ్వాలి కిరణ్ రాజు గారి కన్నా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను సార్. సార్ మీ గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పుడు నేను సెట్కి వచ్చా, హరీష్ శంకర్ గారు సెట్కి వచ్చాం. అప్పుడు మా గురువు గారు సినిమా షూటింగ్ జరుగుతుంది పక్కన. వస్తే హరీష్ శంకర్ గారు మాస్క్ కట్టుకుని ఉన్నారు. కెవ్వు కేక సాంగ్ జరుగుతుంది సార్. ఎవర్రా మీరు అన్నారండి. నేను మా ఫ్రెండ్ అన్నామండి, సుకుమార్ గారు అసిస్టెంట్లు అనకుండా మేము కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అన్నామండి. పక్కన నుంచి చూడండి రా అయితే అన్నారండి. అంటే కళ్యాణ్ గారు ఫ్యాన్స్కే అంత గౌరవం ఇస్తారు సార్ ఆయన. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పిఠాపురాన్ని పుట్టిన, నేను ఉప్పిన మైత్రిలోనే తీశాను. మైత్రి మూవీ మేకర్స్కి అందరికీ, రవి గారికి నవీన్ గారికి కూడా చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ అండి. శ్రీలీల గారికి, అందరికీ, రాశికన్నా గారికి, అందరికీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చరణ్ సార్కి చెప్పాను సార్, ఇలా ఈవెంట్కి వెళ్తున్నాను సార్, షూటింగ్ కొద్దిగా ఫాస్ట్గా అవ్వగొట్టి వెళ్తాను సార్ అంటే ఫాస్ట్గా వెళ్ళు అని చెప్పారు సార్. అంటే చిరంజీవి సార్కి సార్ చిరంజీవి సార్ గురించి ఎలా మాట్లాడుతుంటారో మీ గురించి మాట్లాడినప్పుడు ఆ చరణ్ సార్ వైపు చూస్తుంటే అదొకలాంటి, మీరు పక్కనే ఉంటే ఎలా వింటుంటారో అలా చెప్తూ ఉంటారండి. చెప్పారు సార్ చాలాసార్లు. నేను మా నాన్న నుంచి, చిరంజీవి నుంచి ఎంత నేర్చుకున్నానో, చిరంజీవి గారి నుంచి, కళ్యాణ్ గారి నుంచి అంతకు 100 రెట్లు నేర్చుకున్నాను రా, ఇది చెప్పు అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. వస్తాది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్రెడీ టెన్షన్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టెన్షన్లో ఉంటేనే మీరు ఇంత బాగా మాట్లాడితే, టెన్షన్ లేకపోతే ఎలా మాట్లాడతారు? బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ సో మచ్. స్ట్రైట్ ఫ్రమ్ పిఠాపురం మాట్లాడేశారు. థ్యాంక్ యూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయింది కేవలం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మాత్రమే కాదు, ఇక్కడ ఉండేటువంటి ఎంతో మంది ఫ్యాన్స్ ఎన్నో విషయాల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అనడం అతిశయోక్తి కాదు. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్, ఒక ఫ్యాన్ డైరెక్టర్ అవుతే ఎలా ఉంటుంది అనేది మనకి చూపించబోతున్నారు. ఇన్వైటింగ్ ఆర్ fantastic dancers on stage, please.